పెళ్ళంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఓ అద్భుతమైన ఘట్టం. పుట్టిన ప్రతివాడు పెళ్లి చేసుకొని సంసార బంధంలోకి వెళ్లాల్సిందే. నిజంగా ఒకప్పుడు పెళ్లికి ముందు అమ్మాయి గాని అబ్బాయి గాని ఒకరికొకరు మాట్లాడుకోవాలంటే సిగ్గుపడేవాళ్ళు. కానీ ప్రస్తుతం కాలం మారింది. పెళ్లికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు అన్ని పనులు కానిచేస్తున్నారు. పెళ్లి తర్వాత జరిగే కార్యాలన్నీ కూడా వయసు నిండక ముందే కానిచ్చేస్తున్నారు. అంటే ఒకరికొకరు పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడం, ఆపై మరొకరితో కామంతో మునిగిపోవడం చేస్తుంటారు. కానీ కొందరి జీవితాల్లో అలా చేస్తూ కుటుంబ సభ్యులకు అడ్డంగా దొరికిపోతారు. కుటుంబీకులకు దొరకడం సాధారణమే. కానీ కొద్దిసేపట్లో పెళ్లి చేసుకోబోతుండగా వీడియోలు బయటకు వస్తే ఎలా ఉంటుంది? ఏంటి, ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ. అచ్చం చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. అచ్చం అలాంటి ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ అబ్బాయి అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది. అందుకు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అబ్బాయికి పెళ్లి కూతురు గురించి షాకింగ్ నిజం తెలిసింది. కడుపుతో ఉన్న తన సోదరి భర్తతో పెళ్లి కూతురు శృంగారంలో పాల్గొన్న వీడియో అబ్బాయి కంటపడింది. దీంతో పెళ్లి మండపంలో బిగ్ స్క్రీన్ పై ఆ వీడియోను ప్లే చేశాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. చైనాకు చెందిన యువకుడు ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా అతనిపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నమ్మించింది. కానీ పెళ్లికి ముందే ఆమె సోదరి భర్తతో శృంగారంలో పాల్గొన్నట్లు వరుడికి తెలియడంతో సదరు వీడియోను పెళ్లి మండపంలో లీక్ చేసి మోసం చేసిన వధువుపై పగ తీర్చుకున్నాడు. ఈ వార్త విన్న నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా పెళ్లి చేసుకోవాలంటే భయమిస్తుంది బ్రో. ఎవరు ఎవరిని ఫూల్ను చేస్తున్నారో, ఎవరు ఎవరిని లేపేస్తున్నారో అర్థం కాక భయంతో ఊగిపోవాల్సి వస్తుంది. నెట్టింటా మొత్తం ఇదే చర్చ. అందరికీ పాస్ట్ కామన్ అయిపోయింది.